దేవుని మహాకృపను బట్టి మనం పోయిన గత వారాలుగా ఆత్మీయ యుద్ధాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం, అవునా? కానీ ఈరోజు సడన్గా వచ్చేసరికి కాబట్టి ఈరోజు కాకుండా వచ్చే వారం నుంచి ఆత్మీయ యుద్ధాలు పునఃప్రారంభిద్దాం. ఈరోజు ఒక చిన్న మాట, అది చిన్న మాట ఏం కాదు, చాలా లోతైన అనుభవానికి పాఠానికి లేదా అనుభవానికి బోధించడానికి తేడా ఉంటుంది. అర్థమవుతుందా? అనుభవం అనేది జీవితంలో 10-20 ఏళ్ళు 15 ఏళ్ళు 30 ఏళ్ళు అనుభవపూర్వకంగా అనుభవించి చెప్పాల్సిన పాఠాలు. నా జీవితంలో నా ఆత్మీయతలో 10 ఏళ్ళుగా నేను ఫేస్ చేసిన, నేను అనుభవించిన నా అనుభవంలో నుంచి ఒక చిన్న మాట చెప్తాను, ఓకేనా? చాలా విలువైంది. క్రైస్తవ సమాజంలో పునాదితో కూడినటువంటి బోధ ఏది ఇప్పుడు నేను చెప్పబోతున్నది. కాబట్టి ఆత్మీయ యుద్ధం కాదులేనే అనుకోబాకండి, చాలా చాలా విలువైంది. అలాంటి మధ్యలో దేవుడు ప్రేరేపించినప్పుడు ఇలాంటి లోతైన అనుభవాలు మీతో పంచుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏదైతే ఉందో 100లో 90% మంది ఇలాంటి అనుభవం కూడా వెళ్తారు. ఒకవేళ మిగిలిన 10% మంది వెళ్ళలేదనుకో, అర్థమేమని? భవిష్యత్తులో వెళ్తారని అర్థం. అర్థం కాలేదా? మేబీ ఆ ఫేస్ చేసేటకపోవచ్చు. మరి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నేను 5th క్లాస్ 3rd క్లాస్, నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇష్టం అనమాట. ఈ మ్యాథ్స్లో మామూలు మనం కూడికలు గుణంకాలు, నేను తెలుగు మీడియం అనమాట, కూడికలు గుణంకాలు ఎక్కాలు తీసివేతలు కూడికలు ఇవే మేమైతే. ఇంగ్లీష్ వాళ్ళు అయితే మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షను డిప్రెషను ఏదో ఒకటి. ఏ పని అంటే ఈ మ్యాథమెటిక్స్లో ఉండేవి. ఈ 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ ఎలా ఉన్నాయంటే అంకెలు ఉంటాయి. 2 + 3 4 + 5 2 / 5, ఈ పక్క షో పెట్టాలి, ఈ పక్క షో పెట్టాలి, మధ్యలో నెంబర్ పెట్టాలి, భాగాహారాలు ఉంటాయి. ఇవి 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ వరకు బాగానే ఉంటాయి. 6th క్లాస్ నుంచి 7th క్లాస్ వచ్చేసరికి ఈ మ్యాథమెటిక్స్లో అంకెల ప్లేస్లో ఏలు ఎక్స్లు, ఎక్స్ అనుకోండి, వై అనుకోండి, బి అనుకోండి అని మా సార్ చెప్తారు కదా. ఇప్పుడు మనకు తెలియని నెంబర్ ఎక్స్ అనుకోండి, ఎక్స్ ఎందుకు అనుకోవాలి అని మా క్వశ్చన్ అనమాట. అర్థం కలదా? నేను 5th క్లాస్ 3rd క్లాస్ చదువుకున్నప్పుడు అనుకునేవాడిని x + y = z అని ఉంటాయండవా. x + y x + y ఎట్లా కూడతారు అనుకునేవాడిని. 2 3 కొంటే కూడొచ్చు, 4 + 5 అంటే కూడొచ్చు. ఇదంతా ఎందుకు చెప్పానంటే నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మ్యాథ్స్ ఇష్టం కదా. 3rd క్లాస్లోనే 4th క్లాస్ పుస్తకం చూసేవాడిని. అక్కడ ఎక్సైజ్ మాకు అభ్యాసాలు ఉన్నాయి, అభ్యాసం 1 అభ్యాసం 2 అని. 4th క్లాస్లోనే 5th క్లాస్ పుస్తకాలు చూసేవాడిని. 5th క్లాస్లో 6th క్లాస్ 7th క్లాస్ చూసేవాడిని. చూసినప్పుడు ఈ 5th క్లాస్కి వచ్చిన 6th క్లాస్ వస్తే a/m/a/n ఉంటుంది, = a/m - n ఉంటుంది. మీలో కొంతమంది చర్చికి వచ్చామా స్కూల్కి వచ్చామా అనుకుంటున్నారేమో. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎందుకు ఈ మాడిపోయానంటే 5th క్లాస్లో ఉన్నప్పుడు నాకు అర్థం కాలే a/m అంటే ఏంది, a/n అంటే ఏంది, x అంటే ఏంది, y అంటే ఏంది, x + y a+b² అంటే ఏంది, ఇదంతా ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలే. ఈ అనుభవం నుంచి ఈ అనుభవం రావడానికి సంవత్సరాలు పట్టింది నాకు. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఆ అనుభవం అనేది నాకు రావడానికి సంవత్సరాలు పట్టింది, ఇది ఎందుకు పెట్టారని. అలాగే ఆత్మీయయాత్రలో మా నాన్నగారు వెళ్ళినటువంటి ఆత్మీయ అనుభవం వేరు, ఒక దైవజనుడు వెళ్ళే అనుభవం వేరు, ఒక విశ్వాసం వెళ్ళే అనుభవం వేరు. తల్లిదండ్రిగా మీరు కొన్ని అనుభవాలు కూడా వెళ్తారు, అవి మీ బిడ్డలు కూడా అనుభవం ఉంటాయా? ఈ అనుభవం సంపాదించాలంటే చాలా టైం పడుతుంది, చాలా సమయం పడుతుంది, చాలా ఆరోగ్యం పడుతుంది, పోతుందా? ఇప్పుడు అదే ప్రశ్న నాకు తెలిసిన ఒక తల్లి తినక బాగా సంపాదించి కష్టపడి సంపాదించి దాచిపెట్టింది అనుకో. దాచిపెట్టి ఒక 10 లక్షలు 20 లక్షలు సంపాదించి ఒక స్థలం కొనింది, ఒక చిన్న ఇల్లు కట్టింది, ఇంచుమించు 50 లక్షల దాకా. ఇప్పుడు అదే 50 లక్షల బిల్డింగు వాళ్ళ కొడుకు పేరు మీద జస్ట్ 10 నిమిషాల సంతకంతో వెళ్ళిపోయింది. నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? ఎన్ని నిమిషాల సంతకంతో? 10 నిమిషాల సంతకంతో 50 లక్షల బిల్డింగు వెళ్ళిపోయింది. ఎవరికి? కొడుక్కి. ఆ కొడుకు వయసు 25 ఏళ్ళు, అంటే 25 ఏళ్ళు. ఇప్పుడు 25 ఏళ్ళ కొడుకు 50 లక్షల బిల్డింగ్ 10 నిమిషాలు వెళ్ళింది కదా. ఈ 25 ఏళ్ళ కొడుకు 50 లక్షల బిల్డింగ్ కట్టాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత శక్తి కావాలో, ఎంత బలం కావాలో? 25 ఏళ్ళ కుర్రోడు 50 లక్షల బిల్డింగ్ కట్టాలంటే టైం పడుతుందా పడతా? సంపాదించాలి వద్దా? రాత్రి పగళ్ళు కడుపు ఒడగట్టుకొని రూపాయి దాచుకోవద్దా? ఇంతలో మళ్ళా పెళ్ళాం బిడ్డలు భార్య అనారోగ్యం, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, ఇంతలో భార్య చెవులు మెల్లగూతుంది, ఏమండి చిన్నోడికి జ్వరం అని, మళ్ళీ 2 వారాలతో మళ్ళా పెద్దోడు జ్వరం అని, పనికి మళ్ళీ ఇలాంటి దాన్ని చేసుకున్నా. ఎందుకు మాడిపోయానంటే డబ్బు సంపాదించిన అలా కూడిపోదు, మధ్యలో రోగాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ భరించుకుంటూ దాచుకొని ఆ డబ్బుతో 50 లక్షల బిల్డింగ్ కట్టాలంటే కష్టమా సులభమా? కష్టమా కన్నీరా? కష్టము, కన్నీరు, బాధ, ఒంటరితనం, కడుపు ఓడగొట్టుకోవాలి, ఎన్నో ఉంటాయి. ఈ అనుభవం అంతా తల్లి కొడుక్కి 25 ఏళ్ళ కొడుక్కి 10 నిమిషాల సంతకంతో ఇచ్చింది. ఇప్పుడు నేను నా 10 ఏళ్ళ ఆత్మీయాత్రలో ఒక కన్నీటి, బాధ, ఆవేదన, కృంగుదల, నిరాశ, నిస్పృహ, దోషారోపణ ఇవన్నిటినీ ఇప్పుడు మన గంటలో మీ ముందు పెట్టబోతున్నా. దీన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే నేను ఏ కన్నీటి గుండా, బాధ గుండా, నేనొక్కనే కాదు, మహా భక్తిపరులు సైతం దేవుని సన్నిధిలో ఆత్మీయతలో కృంగిపోయినప్పుడు, నీరు గారిపోయినప్పుడు, తప్పు చేసినప్పుడు వారి జీవితంలో ఎదుర్కొన్న కన్నీటిని, బాధను, ఆవేదనను, డిప్రెషన్ను దేవుని సన్నిధిలో పొందుకొని నేర్చుకొని గుణపాఠాలు నేర్చుకొని ఆత్మీయతలో ఎదిగారు.
ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయము మీరు అనుభవపూర్వకంగా వెళ్తున్నప్పుడు గెస్ చేయగలరు, అర్థం చేసుకోగలరు. ఏమని? ఇలా వస్తుందని ఒకప్పుడు మా దైవజనులు చెప్పారు. సో ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. వెళ్ళే ముందు చిన్న మాట చెప్తాం. ఇది అనుభవపూర్వకంగా జరిగిన సంఘటన, కానీ మీకు అర్థమయ్యే దానికోసం నేను అంశం చెప్పే ముందు, అంశానికి కట్టే ముందు దాంట్లో ఉన్న మీనింగ్లోనికి, అర్థభావంలోనికి వెళ్తాం. ఓకేనా? ఒక పెద్ద సంఘం, మించుమించు 1000 మంది వచ్చారు సంఘానికి. ఆ 1000 మంది వస్తున్నప్పుడు ఆదివారం, 6 పైగా మొదటి ఆదివారం, ఈ 1000 మంది వస్తున్నటువంటి సంఘంలో అందరినీ చక్కగా లైన్లో కూర్చోబెట్టడానికి, క్రమంగా పెట్టడానికి పరిచారకులు ఉంటారు. టీషర్ట్ వేసుకొని పరిచారకులు. ఇప్పుడు మన పిల్లలు ఎట్టయితే పరిచయం చేస్తున్నారో అలా పరిచారకులు ఉంటారు. ఒక యవనస్తుడు పరిచయం చేస్తున్నాడు. ఆ పరిచయం ఏంటంటే, ఆ యవనస్తుడు పరిచయం ఏంటంటే, ఆ సంఘంలో వచ్చే వృద్ధులకు చైర్లు వేసింటారు. చివరిలో చైర్లు వేసింది. ఆ కట్టె పట్టుకొని వృద్ధులు వస్తారు కదా, ఆ వృద్ధులు చేయి పట్టుకొని ఈ పరిచారకులు కూర్చోబెట్టాలి ఓపిక్గా. ఎవరిని? వృద్ధులను. ముసలాడు కూర్చో అన్నీ ఎవరికి అయిపోయాయి. ఇంకా పరిచయం చేసేటప్పుడు చాలా చేయలేదు. వాళ్ళు కూర్చోబెట్టి చేయి పట్టుకొని, ఎందుకంటే వాళ్ళు నడవలే కదా, వాళ్ళు కూర్చోలే కదా, సరిగా కూర్చోబెట్టి ఓపిక్గా పెట్టేవాళ్ళు. అయితే అక్కడ పరిచయం చేసే యవనస్తులు కూడా తొందరపాటు కలిగిన వాళ్ళను, దుడుకుతనం కలిగిన పెట్టరు దైవజనుడు. ఆ పరిచయం చేసే యవనస్తుల్లో కూడా చాలా మంచి పరిచారకుడు, దీనత్వం కలిగినాడు, తగ్గింపు కలిగినాడు, దేవుని ప్రేమ కలిగినాడు యవనస్తుడు. కాబట్టి ఆ దైవజనుడు ఆ వృద్ధుల దగ్గర నువ్వు పరిచయం చేయనాయన. వృద్ధులు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ ఆవేశంలో కూడా మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినాలని కష్టపడుతున్నారు. అంటే కట్టబట్టుకున్న వాళ్ళు వృద్ధులు వచ్చేవాళ్ళు మందిరానికి. వస్తున్నప్పుడు వాళ్ళు చేయి పట్టుకొని ఆ మందిరంలో కూర్చోబెట్టేవాడు. ఎవరు? ఆ 1000 మంది, వచ్చినటువంటి 1000 మందిలో పరిచయం చేస్తున్న 100 మందిలో ఒక పరిచారకుడు. పరిచయం ఒకరో ఇద్దరు చేరు, చాలా మంది చేస్తుంటారు పరిచారకులు, పెద్ద సంఘం కదా. సో మొత్తానికి అయితే పరిచయం కూర్చునే పెద్ద ఆయన. అలా వస్తానికి ఆ పరిచారకుడు ఆ రోజు మొదటి వారం ఎర్లీ మార్నింగ్ వచ్చాడు, ఫ్రెష్గా రెడీ అయ్యాడు, అందరికంటే ముందు చక్కగా చైర్లను అరేంజ్ చేశాడు, తనకిచ్చిన బాధ్యతలు నమ్మకంగా నిర్వహిస్తున్నాడు, ప్రార్థన చేసుకుని పరిచయం మొదలు పెట్టాడు. అనగా వచ్చినటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో గమనించి, అయ్యా రండి అయ్యా మిమ్మల్ని పిలిచికెళ్తానని వాళ్ళ భుజం మీద చేసుకుని వారి కర్ర పట్టుకొని చక్కగా వెళ్ళి వాళ్ళ చైర్లో కూర్చోబెట్టేవాడు. ఎవరు? ఆ యవనస్తుడు పరిచారకుడు. తను మారుమడుచు ముందు ఇంచుమించు 12 ఏళ్ళైంది. తన ఆత్మీయతలో అద్భుతంగా ఎదుగుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ 1000 మంది పరిచారంలో అప్పుడప్పుడు గృహ కొడుకులు ఉన్నప్పుడు, మీటింగ్స్ పెట్టినప్పుడు దైవజనుడు ప్రత్యేకంగా ఈ యవనస్తుని పిలిచేవాడు. ఈ యవనస్తుడు సాక్ష్యం కానీ, ఆత్మీయత కానీ, భక్తి కానీ అలాంటిది కొన్ని బాధ్యతలు కూడా అప్పగించేవాడు. ఎవరికి? ఆ యవనస్తుడు. నాయనా బాబు, నువ్వు పలానా ప్రాంతానికి, పలానా చోటికి వెళ్ళి, పలానా గృహంకి వెళ్ళి వాళ్ళని ఆదరించు, బలపరచు, ఓదార్చు, పలానా ప్రాంతంలో మనకు మీటింగ్ ఉంది, నువ్వు ముందుగా వెళ్ళి ఇది చేయి, ఇలా చేయని దైవజనుడు చెప్పాడు. ఒక దైవజనుడు ఒక బాధ్యత ఇస్తున్నాడంటే అతను నమ్మకస్తుడా, నమ్మక ద్రోహేనా? సరే, మరొక ప్రశ్న అడతా. యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యుల్లో యేసు ఎవరికి ఎక్కువ బాధ్యత అప్పగించాడు? పేతురు కాదా? పేతురు, నీ మీద నా సంఘాన్ని కట్టు అంటే పేతురుని ఎంత నమ్మాడా లేదా? నమ్మిన వాళ్ళకే మనం ఇంటి తాళాలు ఇస్తాం. ఆ దైవజనుడు అంతలా నమ్మేవాడు. ఎవరిని? ఆ యవనస్తుడు. అయితే ఆ యవనస్తుడు ఆత్మీయతలో ఎదుగుతున్నాడు. తను కూడా యవనస్తుడే, యవన కాలంలో వివాహం కాల్సిన వాడు, తన ఆత్మీయతలో మారుమనసు పొంది 12 ఏళ్ళు అయింది. ఆత్మీయతలో ఎదుగుతున్నాడు, అద్భుతంగా పాట పాడతాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. అక్కడ కూర్చున్న పెద్దలు, జనరల్ కొన్నిసార్లు వృద్ధులకు మధ్యలో టాయిలెట్ వెళ్ళడం, యూరిన్కి వెళ్ళడం, వాటర్ తాగాలనిపించినప్పుడు, షుగర్ ఎక్కువైనప్పుడు చాలా ఇబ్బందులు ఉంటుంది. అందరూ చేసే పరిచర్య వేరు, వృద్ధులు చేయాల్సిన పరిచర్య వేరు. కానీ ఆ వృద్ధులు కూడా చక్కగా వచ్చి కూర్చొని దేవుని మధ్యలో ఉన్నప్పుడు కట్టబట్టుకొని చాలా పరిచయం చేశాడు. ఈ పరిచర్యను గమనించినటువంటి ఆ వృద్ధుల్లో ఒక వృద్ధుడు, ఒక పెద్ద ఆయన, చాలా బాగా క్లోజ్ అనమాట. ఎవరికి? ఈ కురవాడు. సో ఒకరోజు మొత్తానికైతే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆ వృద్ధుని పలకరించాడు. పలికిన తర్వాత తాతగారు కూర్చున్నాడు. తాతగారు కూర్చున్నారు. ఈ యవనస్తుడు ఆ వృద్ధులు చైర్లన్నీ ఉన్నప్పుడు ఆ చైర్ల పక్కన అలా కింద కూర్చునేవాళ్ళు. ఎందుకంటే మధ్యలో నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు, మధ్యలో వీళ్ళకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు ఎవరి వాళ్ళ ఆ పెద్ద ఆ బాబునే అంది, యవనస్తుడు అందియాలి. కాబట్టి అక్కడ కూర్చునేవాడు. సో అక్కడ ఆరాధన చేస్తున్నప్పుడు చక్కగా చప్పట్లు కొట్టు ఆరాధన చేస్తున్నాడు. కానీ కొన్ని నెలలుగా ఆ అబ్బాయి మొహం పిక్కపోయింది, చుండ్రకపోయింది, బాధపడుతున్నాడు, వేదన పడుతుంది. కానీ ఈ వచ్చినటువంటి వృద్ధుల్లో ఒక వృద్ధుడు గమనించాడు. మౌనంగా చూస్తున్నాడు. 1 ఆదివారం, 2 ఆదివారం, 3 ఆదివారం అట్లా అయిపోతున్నాయి, ఆధారాలు అయిపోతున్నాయి. ఏ వారం చూసినా ఒకప్పుడు నా దైవికమైన కళ అబ్బాయిల కన్నా. ఓ రోజు అలాగే ఆ యవనసుడు నిలబడుకున్న పక్క చైర్లోనే ఈ వృద్ధుడు కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఈ అబ్బాయి పక్కన నిలబడుకున్నాడు కదా, ఆ పక్కన కూడా తన కళ్ళల్లో కన్నీళ్లు ఈ చైర్ మీద పడుతున్నాయి. పడుతున్నప్పుడు ఆ కన్నీటి చుక్కలు తన తగిలినప్పుడు చూశాడు దీనంగా ఈ పెద్ద ఆయన. ఎవరి వైపు? ఆ యవనసుడు బోర్న ఏడుస్తున్నాడు, బోర్న బాధపడుతున్నాడు. ఈ పెద్ద ఆయన మనసులో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, యవనస్తుడు ఎందుకో బాధపడుతున్నాడు, ఎందుకో మదన పడుతున్నాడు, తన అంతరంగంలో ఏదో బాధ ఉంది, ఏమై ఉంటుంది ఆలోచిస్తున్నాడు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్తున్నారు. ఇంకా వదిలిపెట్టేటప్పుడు చాలా కష్టతరమైన పని. ఎందుకంటే ప్రార్థన అయిపోతానే ఇంకా అందరూ పులులు సింహాలు అయిపోతారు, ఎప్పుడెప్పుడో పోటీ రేసి అన్నట్టుగా. అవునా కదా? మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం స్లోగా వచ్చారు. సో కాబట్టి పెద్ద మందిరం కాబట్టి ఇంకా 1000 మంది అలా పోతూ ఉన్నప్పుడు ఈ వృద్ధులు వాళ్ళ మధ్యలో వెళ్ళడం కష్టం కదా. కాబట్టి ఒక్కొక్కరిని నెమ్మదిగా తీసుకొని వెళ్తూ ఉంటే ఈ పెద్ద ఆయన చివరిగా పెద్ద ఆయన తీసుకెళ్తానంటే అప్పుడు ఆ పెద్ద ఆయన లేచి కర్ర పట్టుకొని బాబు భుజమే చేశాడు. చేసిన తర్వాత అడిగాడు, ఏమైంది బాబు అన్నాడు. ఏమైంది ఏంటి?
ఏం కాలేదు అన్నాడు. ఏం కాలేదు తాత, ఏమైంది ఏంటి తాత అన్నా. ఏమైంది తాత, ఏమన్నా బాధ? నాకు కాదు, నేను అడుగుతుంది నీ గురించి, ఏమైంది బాబు అన్నాడు. దేని గురించి తాతగారు? నాకేమవుతుంది తాతగారు అన్నాడు. లేదు నాయన, కొన్ని వారాలుగా నేను గమనిస్తున్నాను, ఇంచుమించు 12 ఏళ్ళుగా నువ్వు మందిరానికి వస్తున్నావు, నాకు తెలుసు నీ గురించి, నేను దూరం నుంచి నేను గమనిస్తున్నాను, మాకందరికీ వృద్ధులకందరికీ పరిచయం చేస్తున్నావు, దైవజను దగ్గరగా ఉంటున్నావు, కానీ అప్పుడప్పుడు మారుమధ్యంలో ఈ 12 ఏళ్ల యాత్రలో అప్పుడప్పుడు గమనించాను, కొన్ని వారాలుగా నీ మనసు, నీ మొహంలో కాల ఆనందం, సంతోషం, దేవుల్లో ఉన్న వైరాగ్యం లేదు, కానీ ఆరాధన అయితే చేస్తున్నావు, కన్నీటితోనే దేవుణ్ణి స్తుతిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అది నాకు అర్థమవుతుంది, కానీ దేనికో మదన పడుతున్నావు, ఏమైంది బాబు అన్నాడు. ఎవరు? ఈ తాతగారు. అలా కదిలిస్తానే ఇంకా అబ్బాయి ఏడవడం మొదలుపెట్టి చెప్పాడు, తాత దైవజనులతో మాట్లాడదాం అనుకున్నా, నాకు ఈ ప్రశ్నకు, నాలో ఉన్న ఈ బాధకు, ఆవేదనకు సమాధానం ఎవరైనా చెప్తారేమని ఎదురు చూశా, కానీ దైవజనులు బిజీ కదా, పెద్ద సంఘం కదా, కానీ చెప్పే అవకాశం దైవజనులతో సావాసం నాకు దొరకలేదు, కాబట్టి నా బాధ, నా గోడు, నా ఆవేదన ఒకటి, కానీ నాకు ఎంతకీ సమాధానం దొరకలేదు, నా బతుకు ఇంతే అయిపోతుందేమో, నా జీవితం ఇంతే అయిపోతున్న బాధ వేస్తుంది అని అన్నాడు. ఎవరు? యవనస్తుడు. అప్పుడు ఆ పెద్ద ఆయన అడిగాడు, ఏంటి నాన్న నీ బాధ, ఏమైంది? ఒకవేళ దేవుడు నాకు ప్రేరేపిస్తే, వృద్ధుని కదా, ఈ వయసులో ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో, నా ఆత్మయాత్రలో నాకు తెలిసింది నీకు చెప్తాను నాన్న, ఏమైంది చెప్పు బాబు. అప్పుడు ఆ యవనస్తుడు చెప్పడం మొదలు, ఏంటి బాబు? అయ్యగారు, దాదా నేను మారుమనసు పొంది 12 ఏళ్ల కిందట మారుమనసు పొందాను. పొందిన తర్వాత మార్గ మధ్యలో అనగా ఈ ఆత్మయాత్రలో కొన్ని సందర్భాల్లో యవన ఈచ్చలకు, పాపానికి బానిస అవుతాను, అనగా తొట్టిల్లి తప్పులు చేస్తాను, పాపం చేస్తాను, నా రహస్యమైన క్రియలను బట్టి, రహస్యమైన చూపులను బట్టి, ఆలోచనలు బట్టి, తలంపులను బట్టి తొట్టిల్లుతాను, పడిపోతాను. అప్పుడు తాతగారు అన్నారు, అవునా, అప్పుడప్పుడు మార్గ మధ్యలో సాతాను శోధించి బలహీనంగా ఉన్న సమయంలో మనం పడగొడతాడు, సర్వసాధారణంగా ప్రతి ఆత్మీయాత్రలో జరుగుతుంది, ఇది సాధారణమే, కానీ నువ్వు తిరిగి నిలబడ్డావా లేదా అనేది ప్రాముఖ్యమైంది. తిరిగి నిలబడుతున్నావు కదా, ఏమైంది అని అడిగాడు. ఎవరు? మళ్ళీ తాత. అంత మాత్రం కాదు, పోయిన వారం మనం మాట ధ్యానం చేసుకున్నాం. జాన్ సి మ్యాక్స్వెల్ అని ఆయన ఒక మాట అన్నాడు. ఆయన లీడర్షిప్ గురించి చాలా పుస్తకాలు రాస్తారు, న్యూయార్క్లో చాలా ఫేమస్ అనమాట. ఆయన ఒక మాట అన్నాడు, తప్పు చేయడం తప్పు కాదు, తప్పు నుండి గుణపాఠం నేర్చుకోకపోవడం తప్పు. సో మొత్తానికైతే చెప్పాడు ఆ పెద్ద ఆయన. అప్పుడు ఆ యవనసుడు అన్నాడు, అయ్యగారు తాత నువ్వు చెప్పింది కరెక్టే, ఏంటి పడతారు, యవనసుడు తప్పకతో కొన్నిసార్లు శోధింపబడతారు, కానీ నా శోధన ఎలాంటిదంటే, పడిన తర్వాత, రొచ్చులో పాపంలో పడిన తర్వాత కొన్ని వారాలుగా, నెలలుగా చేసిన తప్పును బట్టి ప్రార్థన చేసుకోలేకపోతున్నా, ఏడుపు, బాధ, దుఃఖం నన్ను వదిలి వెళ్ళట్లా. ఎంతలా దోషారోపణ చేస్తున్నానంటే, ఎంతలా ఏడుస్తున్నానంటే, నేను చేసిన తప్పును బట్టి, నేను చేసిన పాపాన్ని బట్టి కొన్ని వారాలుగా, కొన్ని రాత్రులుగా తలుచుకుంటా. దేని? పాపాన్ని తలుచుకొని ఇలా ఎందుకు చేశానా, ఇలా ఎందుకు తప్పు చేశానా, ఏడ్చి 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 కొన్ని వారాలు గడిచిపోతుంది. ఈ వారాల్లో దైవజనుడు నాకు అప్పగించిన పరిచయం ఉందే, ఆ పరిచయం నమ్మకంగా చేయలేకపోతున్నా. ఏదో విధంగా వాడు లేస్తాడా లేదా? కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎన్ని రోజులకు లేస్తున్నావు, ఎప్పటికి తిరిగి నిలబడుతున్నావు, ఎప్పటికి తిరిగి మరలా దేవుడితో ఆనందాన్ని పురుకొల్పబడుతున్నావు అనేది ప్రాముఖ్యమైంది. అర్థం కదా? ఇప్పుడు యవనస్తుడు చెప్పాడు, తాత నువ్వు చెప్పింది కరెక్టే, నేను తప్పు చేస్తాను, యవనస్తులు పాపంలో పడతారు, రుచిలో పడతారు, పశ్చాత్తాపడతారు, అయ్యో ఎందుకు చేశానని. ఆ దోషారోపణ బాధ అనేది కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా కృంగిపోతున్నాను నేను. ఆ కృంగిపోతున్న వారాల, నెలల గ్యాప్లో పెద్ద పెద్ద పరిచర్యలు, బాధ్యతలు, ఆరాధన బాధ్యతలు దైవజనులు నాకు అప్పగించినప్పుడు ఆ గ్యాప్లో చేయగలుగుతామా? చేయలేకపోతున్నాం. అర్థమైందా? అర్థం కలదా? ఇలా మేము ఎప్పుడైనా నేర్చారా? నేను లెక్కలేని సార్లు ఏడ్చాను. ఏమి ఏడ్చావన్నా? పాపములో రుచిలో పడినప్పుడు వెంటనే లేయలేము. ఆ దోషారోపణ, ఆ పాపము, ఆ దుఃఖము, ఆ వేదన వెంటాడుతూ ఉంటుంది. ఎలా? కొన్ని రోజులుగా. ఎట్లా చెప్తా చూడండి. ఒకవేళ మీరు పశ్చాత్తాపడి పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడుతున్నప్పుడు, కన్నీరు గార్చున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కువగా కన్నీరు గార్చకపోతే, ఎక్కువగా బాధపడకపోతే, ఎక్కువగా ప్రభు సన్నిధిలో రోధించి ప్రార్థన చేయకపోతే మనకేమనిపిస్తుంది తెలుసా? నీ హృదయం కఠినమైందిరా, నువ్వు తిరిగి దేవుని దగ్గర రాలేకపోతున్నావు, నీ ప్రార్థన వినపడదు, ఎందుకంటే నీ కన్నీరు రావట్లే, నువ్వు ఇంత పాపం చేసినా కూడా, ఇంత దుర్మార్గమైన పని చేసినా కూడా చుక్క కన్నీరు గార్చలేదా నువ్వు? కనీసం గంట కూడా దేవుని సన్నిధిలో క్షమాపణ అడగలేదా నువ్వు? కనీసం 2-3 రోజులు కూడా నువ్వు బాధతో ఉండలేదే? నీ హృదయం కఠినమైపోయింది. కాబట్టి బలవంతంగా మనల్ని మనం బాధపరుచుకుంటాం. అవునా కాదా? ఒకవేళ పొరపాటు మన ప్రార్థన ఎక్కువ చేయలేదనుకో, కన్నీరు ఎక్కువసేపు కార్చలేదనుకో, కన్నీటి చుక్కలు కళ్ళలో నుంచి రాలేదనుకో, మన భయం ఏంటి? హృదయం కఠినమైందన్న భయం. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇదే మాట ఆ యవనస్తుడు ఆ పెద్ద ఆయన చెప్పాడు. అయ్యా మీరు చెప్పేది కరెక్టే,
పాపం చేసినప్పుడు బాధ ఆవేదన దుఃఖం. కానీ నాకు ఆ బాధ ఆ దుఃఖము ఎలా ఉంటుంది తెలుసా? కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా, కొన్ని సందర్భాల్లో, కొన్ని రోజులుగా ఉంటుంది. ఆ రోజుల్లో దైవజనుడు ఇచ్చిన పరిచర్యను భయముతో వణుకుతో మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాను. ఏడ్చేవాడు, రోధించేవాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? పోనీ ఇప్పుడు పరిచర్య, అయ్యగారు నేను చేయలేను, వద్దు, నేను పాడలేని పాట. ఏం బాబు ఏమైంది? ఏం లేదు, నాకు అర్హత లేదని అనుకో. ఓసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, 3 సార్లు చెప్తావు, 5ఓసారి దైవజనుడు నన్ను పరిచర్యలో తీసేస్తాడేమో భయంగా ఉంది అయ్యగారు అన్నాడు. అర్థమవుతుంది నేను చెప్పేది? అర్థం కాదు నేను చెప్పేది? అర్థమవుతామా? ఏముంది? భయంగా ఉంది, ఒకవేళ నన్ను పరిచర్యలోంచి తీసేస్తాడేమో అని భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడు అబ్బాయి? మీకు ఎప్పుడైనా నేను అనిపించిందా? పాపంలో పడ్డప్పుడు, రొచ్చులో పడ్డప్పుడు, కొన్ని నెలలుగా పరిచర్య చేయలేక, ప్రార్థన చేసుకోలేక, వాక్యం చదవలేక, బైబిల్ అయితే ముందరేసుకుంటాం, ప్రార్థన అయితే చేస్తాం, కన్నీరు రాదు, ప్రార్థన రాదు, హృదయం కఠినం అయిపోయింది. కఠినమైనప్పుడు వచ్చే భయం ఏంటి? భయం ఏంటా భయం? అరే కఠినం అయిపోయింది నా హృదయం, దేవుని దూరం అయిపోయా, దేవుడు నా మాట విండు, దేవుడు నా ప్రార్థన విండు. ఎందుకు? కన్నీరు రాలేదు కాబట్టి. ఎందుకు? పశ్చాత్తాపలేదు కాబట్టి. ఎందుకు? విరిగిన హృదయం లేదు కాబట్టి. అనే అనుభవాలు కూడా, భయాలు కూడా వెళ్తారా వెళ్ళరా? ఇప్పుడు ఇదే మాట ఆ పెద్ద ఆయన చెప్పాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరికి? ఆ యవనస్తుడు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన ఏం చెప్పింటాడు? యవనస్తుడు పాపంలో పడ్డాడా? యవనస్తురాలు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు, పెద్దవాళ్ళు కూడా పడ్డారు అనుకో. పాపంలో పడినప్పుడు వెంటనే దాని నుంచి బయటికి రాలేం. కొన్ని నెలలు, కొన్ని వారాలు ప్రార్థన చేసుకోలేం. ప్రార్థన రాదు, కన్నీటి ప్రార్థన రాదు, భక్తి రాదు, ఆత్మీయత ఉండదు. ఎందుకు? పాపంలో పడవు. ఒకవేళ మోకాలు వేసినా, ప్రార్థన చేద్దామని కూర్చున్నా, మందిరంలో కూర్చున్నా, గృహ కొడుకుల్లో కూర్చున్నా, ఏం గుర్తొస్తుంటది? నువ్వు పాపం చేసావు, నీ ప్రార్థన వినపడదు, నువ్వు భక్తిపరుడివి కాదు, పైగా నువ్వు కన్నీరు కూడా కార్చలేదు, పైగా నువ్వు ఇన్ని గంటలు కన్నీరు ప్రార్థన చేయలేదు, నీ హృదయం కఠినమైపోయింది, నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, దేవుడు నీ ప్రార్థన వినడు, నువ్వు చేసిన తప్పును బట్టి, పాపాన్ని బట్టి దేవుడు నిన్ను వెళ్ళేశాడు. ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తాయి. ఎవరికి? తప్పు చేసినా, పాపం చేస్తున్నా, యవనస్తుడు కావచ్చు, మధ్యవయసు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు. అవునా కదా? ఎస్. ఇలా పాపం చేసినప్పుడు ఒక క్రైస్తవుడికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అలా కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా ప్రార్థన రాదు. ఎప్పుడైతే కాలం మారిన తర్వాత ఆ పాపాన్ని మెల్లమెల్లగా మర్చిపోతామో అప్పుడు మెల్లగా మళ్ళా తిరిగి దేవునితో పునరుద్ధరణ. ఇప్పుడు కొన్ని నెలలు ఉంటాయే, ఆ నెలల గ్యాప్లో పరిచర్యను, భక్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని కోల్పోతాను. ఇది నా జీవితంలో కోల్పోతున్నాను, దైవజనుడు నాకు అప్పగించే పరిచయం నమ్మకంగా చేయలేకపోతున్నాను అని ఏడ్చాడు. ఇప్పుడు ఆ పెద్ద సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ సమాధానం మనం ధ్యానం చెబుతున్నాం. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంశం, టాపిక్ ఏంటంటే, పశ్చాత్తాపడుతున్నప్పుడు దుఃఖం ఎంత ఉండాలా? మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచన చేశారా? నేను ఇంతసేపు దుఃఖపడితే, నేను ఇంతసేపు మౌనంగా ఉంటే, నేను ఇంతసేపు ఏడుస్తే దేవుడు నన్ను క్షమిస్తాడు అని ఏమైనా కొలబద్దుందా? సరే, కన్నీరు కార్చకపోతే దేవుడు క్షమించడా? సరే, ఏం చెప్పి ప్రయత్నం చేస్తున్నానంటే, ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటే, పశ్చాత్తాపంలో దుఃఖం ఉండాలా, పశ్చాత్తాపంలో దోషారోపణ ఉండాలా, పశ్చాత్తాపంలో ఏముండాలి? మన బెంగళూరుకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఏరియాలో బాగా బాడీ డిహైడ్రేట్ అయిపోయింది అనమాట. బైక్లో ఆ టెంకాయలు కొడతారు కదా, ఆ టెంకాయలు కొట్టాను అన్న, కొబ్బరి టెంకాయ అయినా అని అడిగాం. వాడు కత్తి తీసుకొని టపా 2 కొట్టి, కొబ్బరి ఏ టెంకాయ ఉందో ఆ టెంకాయ కొడతాడు. మన నీల టెంకాయ ఏమన్నా అనుకో, నీల టెంకాయ మాత్రం ఇచ్చాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటో తెలుసా? వీడికి ఎటు తెలుసు ఈ టెంకాయలో నీళ్ళు ఉంటాయని, ఈయనకి ఎటు తెలుసు ఈ టెంకాయలో కొబ్బరి ఉంటుందని? మీకు ఎప్పుడు అనిపించిందా? ఇప్పుడు ఆ టెంకాయ లోపల నీళ్లు మాత్రం ఉంటాయి, ఈ టెంకాయలో మాత్రం కొబ్బరి ఎక్కువ ఉంటుంది అని ఎలా తెలుస్తుంది ఆయనకు? అనుభవమా? రైట్, సూపర్. ఎలా తెలుసో తెలియదు కానీ ఆయన మాత్రం తెలుసు, మొత్తానికైతే ఈ టెంకాయలు నీళ్ళు ఉంటాయి, ఈ టెంకాయల కొబ్బరి అంటే తెలుస్తుంది ఆయనకు. ఇప్పుడు నా ప్రశ్న, ఇది నిజమైన పశ్చాత్తాపం, ఇది అబద్ధమైన పశ్చాత్తాపం, ఇది దొంగ పశ్చాత్తాపం, ఇది నిజమైన యథార్థమైన పశ్చాత్తాపం అని ఎలా తెలుస్తుంది మనకు? అంటే దీంట్లో ఇంత గంట సేపు ఏడిస్తే, ఇందులో 2 గంటలు ఏడిస్తే, ఇందులో వారం రోజులు ఏడిస్తే, ఇందులో నెల రోజులు ఏడిస్తే ఇది నిజమైన పశ్చాత్తాపం, గంట ఏడిస్తే ఇది నిజమైన పశ్చాత్తాపం అని ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు నిజమైన పశ్చాత్తాపంలో ఏముంటుంది? ఈ టెంకాయలో నీళ్ళు ఉంటాయి, ఈ టెంకాయలో కొబ్బరి ఉంటుంది, ఈ టెంకాయలో నీళ్ళు ఉండవు, కొబ్బరి ఉండవు, ఏముండదు, ఎండిపోయి ఉంటుంది అని ఎట్టయితే టెంకాయ కొట్టేవాడు కనుక్కుంటాడో, అర్థం చేసుకుంటాడో, ఆత్మీయులంగా మన ఆత్మీయ యాత్రలో ఇప్పుడు నేను పడినది నిజమైన పశ్చాత్తాపం అని మీకు ఎలా తెలుస్తుంది? సో ఇప్పుడు నా ప్రశ్న, నిజమైన పశ్చాత్తాపంలో ఎంతసేపు కన్నీరు ఉంటుంది? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు? సరే, ఏడకపోతే, కన్నీరు రాకపోతే, ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు రాకపోతే, చేసిన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి కన్నీరు రాకపోతే ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు అని బాధపడే రోజులు ఉన్నాయి లేవా? ఉన్నాయి. ఎందుకంటే పాపం చేసినా కూడా కన్నీరు రాలేదే, కన్నీటి ప్రార్థన చేయలేకపోతున్నానే అంటే దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను క్షమించాడు, ఎందుకంటే నేను పాపం చేసినా కూడా కన్నీరు కార్చట్లేదు, నా హృదయం కఠినమైపోయింది అని దిగులు పడ్డ వాళ్ళేరా ఉన్నారు.
అయితే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే పశ్చాత్తాపంలో ప్రాముఖ్యమైనది ఇప్పుడు చాలా చదువుతాండి. పశ్చాత్తాపంలో ప్రాముఖ్యమైనది కన్నీటి కొలత కాదు. ఎందుకు? ప్రతి చిన్నదానికి ఏడ్చేవాళ్ళు లేరా? భర్త చీర కొనిగిపోతే ఏడుస్తారు, భర్త జాకెట్ కొనుక్కపోతే ఏడుతారు, ఇంట్లో చికెన్ తేకపోతే ఏడుతారు. ఏడ్చేవాళ్ళు లేరా? భర్త నన్ను ఏమే ఇంత కష్టపడ్డావు, ప్రావున్న బంగారం అనకపోతే ఏడ్చేవాళ్ళు లేరా? ఉన్నారు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే కన్నీరు అనేది ప్రతి దానికి ఏడుస్తారు. వాస్తవానికి నిజమైన పశ్చాత్తాపంలో కన్నీటి కొలత కాదు. ఇది నిజమైన పశ్చాత్తాపం అని మనకి ఎలా తెలుస్తుంది అంటే కన్నీటి కొలత వల్ల కాదు. మరి దేని వల్ల తెలుస్తుందన్నా? నిజమైన పశ్చాత్తాపాన్ని కొలమానం ఏంటి? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఇది నిజమైన పశ్చాత్తాపం అనేది ఎలా తెలుస్తుంది? రైట్, 19వ వచనం చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి. ఎవరి శరీర బలహీనతను బట్టి? ఇది ఎవరు రాసిన పత్రిక? పౌలు. రోమా అనే పత్రిక రాయడానికి చాలా బలమైన కారణం ఉంది. ఆ సంఘంలోనికి పాపం జొరబడుకోకుండా సంఘం దేవుడి చిత్తానుసారంగా బతకడం కోసం, వాళ్ళ శరీర కోరికలు ఇచ్చలు దేవుడి చిత్తానుసారంగా అర్పించడం కోసం ఎలా బతకాలో రోమ్ అనే పట్టణానికి పత్రిక రాస్తాడు. ఎవరు? పౌలు. రోమ్ అనే పట్టణాన్ని పరిపాలించి ఒక బహు దుర్మార్గుడు. చాలా మంది దుర్మార్గులు ఉన్నారు. అందులో నీరో అని ఒక ఆయన ఉంటాడు. ఎవరు? నీరో చక్రవర్తి. ఎలాంటి అంటే కన్న తల్లిని చంపేయండి అని చెప్పి సైనికులు పంపిస్తాడు. మా తల్లిని నీళ్ళల్లో ముంచి చంపేయండి అని చెప్పి, అమ్మ నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి కన్న తల్లిని నీళ్ళలో పెట్టి పడవలో పంపించి నడి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అలా పడవలో వచ్చి అమ్మని తీసుకొని సముద్రంలో వేస్తాడు, ఏపిచ్చేస్తాడు. ఎవరు? నీరో అంటే ఎవరు? కొడుకే. నీరో చక్రవర్తి. అర్థందా? అంత దుర్మార్గుడు. ఒక్క ముక్క చెప్పాలంటే గర్భవతి తన భార్యను తన చేతులారా చంపుతాడు. ఎవరు? ఎంత ప్రేమ కదా పాపం నీరోకు. ఏమంటారు? ప్రేమమేడే కదా, దయామేడు కదా, రైట్? అంత కఠినాత్ముడు. అలాంటి నీరో తల్లిని కట్టుకున్న భార్యను అంత దుర్మార్గం చేశాడు. ప్రజలు ఎలా పరిపాలించాడు? మీకేమైనా అర్థందా? అంత దుర్మార్గమైన సామ్రాజ్యం ఏది? రోమ్ అనే సామ్రాజ్యం. ఈ నీరోనే పౌలును తలకాయ నరికి చంపింది. బైబిల్లో లేదు కానీ చరిత్ర గ్రంథాల్లో ఉంటాయి. బైబిల్లో లేదు. నీరో అనే వ్యక్తి తలకాయ నరికి చంపుతాడు. ఎవరిని? పౌలును. అంత దుర్మార్గుడు నీరో. చివరికి నీరో కూడా పిడియలు వాయించుకుంటూ చచ్చిపోయాలే, అది వేరే విషయం. ఏం చెప్పదలుచుకున్నానంటే ఇంత భయంకరమైన పాపిష్టి పట్టణానికి పౌలు పత్రిక రాస్తున్నాడు. ఊహించుకోండి ఎంత భారంతో రాసింటాడు ఆ పత్రిక. ఆ పాయింట్ మీకు అర్థం కాలేదా? మీ కొడుకు పాడైపోతున్నాడు అనుకో, ఎంత భారంతో మాట్లాడతారు. నానా అలా చేయద్దు నానా టయానికి తిన్నానా అంటారా? ఇప్పుడు భారంతో రాస్తున్నాడు. ఆ రోమా అనే పట్టణంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి చెప్తున్నాడు విశ్వాసులారా, రోమా సంఘమా ఏంటి ఇప్పుడు చెప్తాడు. చూడండి 16వ 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మన శరీరం బలహీనమైందా కదా? బలహీనం అంటే శక్తిహీనమైనది కాదు. కొన్నిసార్లు శరీర కోరికలు, శరీర యవ్వన ఈచ్చలు, కామ జారతో అపవిత్రమైన కోరికలు ఉట్టి పడతాయి. అలాంటి శరీర బలహీనతను బట్టి మీ శరీరం బలహీనమైందా కదా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అన్నా నేను చాలా పర్వతున్నాను, నా గురించి నీకు తెలీదు అన్న వాళ్ళు ఎవరు ఎవరు లేరు. నేను చెప్పిన మాట కాదు, మహాపరిశుద్ధుడు లేదా గొప్ప వ్యక్తి అయిన పౌలుని అంటాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు ఏమని, అయ్యో ఇట్టి శరీరం నుండి నన్ను ఎవరు విడిపించడం అని రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు పౌలు. ఏమి మంచి చేయలేకపోతున్నా, యథార్థంగా పవిత్రంగా బతకాలనుకుంటున్నా, బతకలేకపోతున్నా అని అంటాడు పౌలు. అవునా కదా? కొన్ని సందర్భాలు మనం అలా అడుస్తాం. అలాంటి పౌలు మీ శరీర బలహీనతను బట్టి మీకు మనిషి రీతిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇది ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇప్పుడు ప్రాముఖ్యంగా చూడండి. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా ఏంటో చూడండి. అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకు ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. పౌలు ఏమంటాడంటే, ఒకప్పుడు మీరు అక్రమానికి, అన్యాయానికి, అతిక్రమణకు దాసులుగా మీ అవయవాలు అంటే కళ్ళు, చూపు, శరీరం, చేతులు, వీటన్నిటిని ఏ విధంగా అయితే అప్పగించితిరో అంటే అర్థం ఏంటో చెప్తా. కొన్ని సందర్భాల్లో నేను కేరళ చదువుకున్న రోజుల్లో ఒక అబ్బాయి ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తా. ఆ అబ్బాయికి మొబైల్ ఎడిక్షన్ ఎంత ఎడిక్షన్ అంటే, మొబైల్లో కూడా అప్పట్లో కొన్ని వెబ్సైట్లు ఉండేవి, ఈ పైరసీ మూవీస్ వచ్చేవి వెబ్సైట్లు. 24/7 మాకు తెలిసి రోజుకు 4 గంటలు 5 గంటలు నిద్రపోతారు అంతే. 24 గంటల సినిమా చూస్తూ ఉంటాడు. నేను కేరళ చదువుకున్న రోజు నిద్రపోయేటప్పుడు కూడా సెల్ ఫోన్ చూస్తా నిద్రపోతాడు. ఎట్లా చూస్తాడో చెప్తా చూడాలి. పవర్ బ్యాంక్ ఉంటాయి అన్నమాట. ఒక పవర్ బ్యాంక్ ఈ జోలో ఉంటుంది,
ఒక సెల్ ఫోన్ ఈ చేతిలో ఉంటుంది, ఒక సెల్ ఫోన్ ఇక్కడ ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ ఇది కనెక్షన్ ఉంటుంది. అప్పట్లో వైర్లెస్లో పవర్ పెట్టుకునేది ఇట్లా చూస్తూ ఉంటాడు, తింటా ఉంటాడు. మాకు డ్యూటీస్ ఉంటాయి అనమాట. చెట్లను ఓడ్చడం, బాత్రూమ్లు కడగడం, క్లీన్ చేయడం, సామాన్లు కడగడం, మేమే కడుక్కోవాలన్నమాట. బోగులు తపేలాలు అన్నీ వంటలు వండుకోవాలి. హాస్టల్ లైఫ్ ఎవరైనా ఉన్నారా? లేరు కదా, మీరు సావుకారులు అయితే. మేము హాస్టల్లో ఉన్నాం అనమాట. అన్నీ మనమే చేసుకోవాలి. ఆ తపేలాలు కడుగుతున్నప్పుడు సెల్ ఫోన్ పడుకుంటాడు, కడుగుతారు. రే నాయన నీళ్ళు వేరా అనుకో, పొచ్చా అంటాడు, సుచ్చా అంటాడు. అన్నీ హాలీవుడ్, బాలీవుడ్ మూవీస్, సినిమాలు అన్నీ. ఎంత పిచ్చోడంటే మచ్చు చెప్తాడు. మా హాస్టల్కు వాష్రూమ్కు బ్యాక్ సైడ్ సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది. ఏ ట్యాంకు? సెప్టిక్ ట్యాంక్. అక్కడ నెట్ బాగా వస్తుంది. నెట్ అంటే ఇంటర్నెట్. ఆ కేరళ ఏరియాలో కొన్ని ఏరియాలో నెట్ సిగ్నల్ రావన్నమాట. ఐడియా ఉందా లేదా? అప్పుడప్పుడు మనం కూడా సిగ్నల్ కోసం వచ్చి ఉంటాం. కొన్ని ఏరియాలు రాదు. ఈ నెట్ ఆడ బాగా వస్తుంది కాబట్టి ఆ సెప్టిక్ ట్యాంక్ దగ్గర వీళ్ళు కూర్చుంటారు. సెప్టిక్ ట్యాంక్ దగ్గర మల్లెపూలు, సుగంధాల వాసన వస్తుంది. దానికి తోడు దోమలు భయంకరంగా ఉంటాయి. ఆడ కూర్చొని మీరు నమ్ముతారండి, ఇట్టా కొట్టుకుంటూ, అంటే కాళ్ళకు దోమలు గడిచాయి కదా, అలా కొట్టుకుంటూ సెల్ ఫోన్ పట్టుకొని డౌన్లోడ్ చేసుకుంటాడు. ఆడ నెట్ బాగుంది కదా, ఆడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని మూవీస్ అన్నీ. ఇంకా మిగతా టైంలో పని చేసేటప్పుడల్లా, బాత్రూమ్ పోయేటప్పుడల్లా, తింటున్నప్పుడల్లా, ఈవెన్ బాత్రూమ్ పోయేటప్పుడు కూడా అంతే. సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు, నీళ్ళు కొడుతూ ఉంటాడు. సెల్ ఫోన్ చూసుకుంటూ నీళ్ళు కొడతాడు. నిజం, అది అయిపోతుంది. నా ఛార్జింగ్ కట్టరేమో. బయట పోయి కింద జేబులో పవర్ బ్యాంక్ ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ నుంచి పవర్ వస్తూ ఉంటుంది. ఇది చూసా ఉంటాడు. అర్థం కాలేదు. ఇది పవర్ ఎక్కుతాడు, మళ్ళీ పవర్ బ్యాంక్ వేసేస్తాడు, ఆడ ఛార్జింగ్ పెడతాడు. ఎందుకు? ఇది ఛార్జింగ్ పెడితే టైం అయిపోతుంది కదా. మీరు నమ్మని చెప్తే మా కాలేజ్ అంతట్లో ఎవరిని అడిగినా వాడు చెప్తాడు. వాడిని అడుగుతారు 24 గంటలు వాడు సెల్ ఫోన్ పట్టుకుని చూస్తూ ఉంటాడు. ఇదంతా ఏం చెప్పానంటే చాలా జాగ్రత్తగానండి. సెప్టిక్ ట్యాంక్ దగ్గర కూర్చున్నప్పుడు, కొడుతున్నప్పుడు దోమలు కరచట్లేదా? కాళ్ళకు కరచట్లేదా? ఇంకో వచ్చింది చెప్పానండి, సీరియస్ చెప్తానండి. రాత్రి అయింది, 11:30 అప్పుడు అయింది. కొన్ని సందర్భాల్లో నైట్ టైం మాకు మొబైల్స్ ఇవ్వరు. నైట్ కొన్ని సందర్భాల్లో కొన్ని హాస్టల్లో సబ్మిట్ చేయాలి. నైట్ 9కి, 8కి, 7కే. తెల్లారి మళ్ళీ మార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే నైట్ అంతా సెల్ ఫోన్ చూస్తే తెల్లారి లేటుగా లేసారని చెప్పి కొన్ని హాస్టల్లో రూల్స్ ఉంటాయి. ఆయన 9కి 7 సబ్మిట్ చేయాలి. కొంతమంది దొంగగా సబ్మిట్ చేయకుండా జోలో పెట్టుకుంటారు. మొత్తానికైతే మనోడు కొన్ని సందర్భాల్లో ఇస్తారన్నమాట, పెట్టుకోండి ఈరోజు రాత్రికి కూడా పర్లేదు, రేపు హాలిడే, మనాడు హాలిడే కాబట్టి అని. మీరు నమ్ముతారండి, నేను 11, 12:30 అయింది. నాకు రాత్రిపూట చదివే అలవాటు అనమాట. చదువుకుంటారు కదా, నీ కింద డైనింగ్ హాల్లో వెళ్ళి కూర్చొని చదువుకుని రాత్రి 11:30, 12 అయింది. 12, 1 గంట అయింది ఆల్మోస్ట్. బైబిల్ తీసుకొని నా బెడ్ దగ్గర పెట్టి పడుకోబోతుంటే మీరు నమ్మరు చెప్తే అగ్గి పొలంలో తెలుసా, ఈ అగ్గి పొలాలు కంటి కిందట పెట్టుకొని సినిమా చూసేవాడు. అగ్గి పొలాలు పెట్టుకొని సినిమా చూసేవాడు. ఎంతలా అంటే మీరు నమ్మరు చెప్తే, ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పని తెలుసా, సినిమా చూడడానికి, అతిక్రమం చూడడానికి, బూతులు చూడడానికి, సరస్వతులు చూడడానికి శరీరం సహకరించకపోయినా అప్పగించుకున్నాడా లేదా? అర్థం కాలేదా? అతిక్రమం చేయుటకును అపవిత్రతకును మీ శరీరమును ఏ విధంగా దాసులుగా అప్పగించి తీరో అంటే ఏంటి? పాపం చేయటానికి శరీరం సహకరించకపోయినా, మనసు బాగలేకపోయినా, ఉద్దేశం లేకపోయినా కూడా ప్రేరేపించుకుంటాం. ఆడ స్మెల్ వస్తుందని తెలుసు, దోమలు గురసని తెలుసు, నొప్పి అని తెలుసు, అయినా సరే ఆడ కూర్చొని కొట్టుకుంటాడు. మీకు అర్థమవుతుంది చెప్పేది? నా పాయింట్ ఏంటంటే, అతిక్రమం చేయడానికి, పాపం చేయడానికి శరీర అవయవాలు ఏ విధంగా అప్పగించామా? ఇప్పుడు కింద లైన్ చూడండి ఏమంటాడు. ఇప్పుడు 19 మళ్ళీ చదువుతున్నాను. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమం చేయుటకై మీ అపవిత్రతకును అక్రమణకు మీ అవయవాలు ఎలాగూ దాసులుగా అప్పగించితిరో, ఇప్పుడు అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించడి. అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పండి. ఇందాక మా కాలేజీలో ఒక అబ్బాయి ఉన్నాడు, బెస్ట్ ఎగ్జాంపుల్. కళ్ళు సహకరించకపోయినా, చేతులు సహకరించకపోయినా, ఫోన్లో బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోకుండా దానికి వస్తువులు కొనుక్కొని చేతులు వస్తున్నా ఒక్కోసారి ఈ చేతులు పెట్టుకుంటాడు, ఒకసారి ఈ చేతులు పెట్టుకుంటాడు. మీరు నమ్మరు చెప్తే హాస్టల్లో బెడ్ ఎలా ఉంటాయంటే, ఇది బెడ్ అనుకోండి, దానిపైన బెడ్ ఉంటుంది, కింద కూడా కొనుక్కుంటాడు, పైన కూడా కొనుక్కుంటాడు. తెలుసా? ఇప్పుడు మన ఇళ్లలో ఒక బెడ్ ఇటు ఉంటాయండి. కానీ కొన్ని హాస్టల్లో ఇడో బెడ్ కొన్ని 3 ఉంటాయి, కొన్ని 4 ఉంటాయి. అర్థం కదా? ఇప్పుడు మామూలుగా కింద ఉంటుంది బెడ్, ఈ పైన ఒక బెడ్ ఉంటుంది, ఈ పైన ఒకటి పడుకుంటాడు కదా. ఇటు పడుకున్నప్పుడు కింద ఉన్నవాడు పడుకున్నప్పుడు పైన ర్యాక్ అంటే బెడ్ ఉంటుంది కదా, దాని మీద టేప్ ఉంటుంది అనమాట. ఎందుకు చెప్పండి? ఆ ఫోన్ అలా పెట్టి పడుకొని దాన్ని చూస్తూ ఉంటాడు. ఎందుకు చెప్పు? చేతులు నచ్చాయి కాబట్టి ఎక్కువసేపు పడుకోండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆ ఫోన్ ఆడబెట్టి చేతులు నచ్చాయని చెప్పి పడుకునేటప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. ఎందుకు ఇంత చెప్పానంటే, పాపం చేయటానికి మన చేతులు, మన శరీరం అంత సహకరించుకొని బలవంతంగా చేస్తామే, నీతికి దాసులు అవడానికి అలాగూ అప్పగించుడి. అంటే ఏంటి? కొన్ని సందర్భాల్లో నీతిగా బతకాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు, బైబిల్ చదవాలనిపించదు.
అనిపిస్తుందా? అనిపించకపోయినా నీ అవయవాలు ఏం చేయాలంట? అప్పగించాలి. అది నిజమైన పశ్చాత్తాపాన్ని కొలమానం. అర్థం కాలేదా? కొన్ని సందర్భాలు మేము జిమ్కి వెళ్ళేటప్పుడు బాగా అలసిపెట్టేది బాడీ. మరి మళ్ళీ డిబేట్ పెట్టాకండి, జిమ్కి వెళ్ళొచ్చా క్రైస్తవులు అనేది మళ్ళీ పంచాయతీ. మళ్ళీ క్రైస్తవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో మొత్తానికి అయితే జిమ్కి వెళ్ళాడు కొన్నిసార్లు బాడీ సహకరించదు, వెళ్ళబుద్ధి కాదు, నీరసంగా ఉంటుంది, డిప్రెషన్గా ఉంటుంది. ఏం పోయినాంలే, రేపు వారం పోదాం, వచ్చే వారం పోదాం, రేపు పోదాం, మన్నాడు పోదాం అని మానేసామనుకో, బాడీ సరైన విధంగా ఆరోగ్యం సరైన విధంగా కాపాడుకోలే. నీ మనసు బాగున్నా బాగాలేకపోయినా, నీకు అనిపించినా అనిపించకపోయినా ఏం చేయాలి? వెళ్ళాలి, కష్టపడాలి, జిమ్ చేయాలి. అలా ప్రతిరోజు డైలీ నీకు అనిపించినా అనిపించకపోయినా, శరీరం సహకరించకపోయినా ఏం చేయాలి? చేస్తూ ఉండాలి. ఒకరోజు కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు అనుకున్న విధంగా ఆరోగ్యంగా తయారవుతావు. ఏం చెప్పి ప్రయత్నం చేస్తున్నా అంటే, ఒక నిజమైన పశ్చాత్తాపానికి కొలబద్ధమానం ఏంటంటే నీ అవయవాలను నీతికి అప్పగించుకోవడం. పాపం చేసావు, రొచ్చులో పడ్డావు, తప్పు చేసావు, బాధంతో ఉన్నావు, రోదతో అవుతున్నావు, వేదనతో ఉండవు. ఆ వేదన, బాధన, దోషారోపణ ఎక్కువసార్లు కొనసాగించావు అనుకో, అది సాతాను పెట్టే శోధన, దేవుడు పెట్టే శోధన కాదు. చాలా 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 ప్రముఖమైన మాట చెప్తున్నా. ఎక్కువ రోజులు నువ్వు బాధతో, ఎక్కువ రోజులు నువ్వు కురుగుతలతో, ఎక్కువ రోజులు దేవుడు నన్ను క్షమించలేడు, దేవుడు నన్ను లేవనెత్తలేదు, దేవుడు నన్ను ఆశ్రయించాడు, దేవుడు దూరం అయిపోయాడు అని ఎక్కువ రోజులు కాలయాపన చేస్తున్నావు అనుకో, ఆ కాలంలో దేవుడు నీ పట్ల కలిగిన గొప్ప సంకల్పాన్ని, ప్రణాళికను పోగొట్టుకుంటావు. నీ కాలం, నీ సమయం మొత్తం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి? వెంటనే లేచి నీ అవయవములను, అనిపించదు నీకో ప్రార్థన చేద్దామని, అనిపించదు నీకో బైబిల్ చదువుదామని, అనిపించదు నీకో మందిరానికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని శరీరంలో నా జీవితాన్ని అప్పగించుకో అనిపించదు. ఎందుకో? పాపంలో పడ్డాడు. కాబట్టే నీతికి దాసులుగా బలవంతంగా మీ అవయవములను అప్పగించుకోండి. అంటే చేయాలి, దాసులుగా చేయి. అర్థమైందా? ఇది నిజమైన పశ్చాత్తాపం. బాగా చెప్పావునా? దీనికి ఎగ్జాంపుల్ ఏంటి మీకు గుర్తుందా? సౌలును సమయంలో చెప్తాడు, సౌలు నువ్వు తప్పు చేశావు, దేవుడు నిన్ను వదిలేయాలనుకుంటున్నాడు అని అంటాడు. ఎవరు? సమూయేలు అనే ప్రవక్త. ఉదాహరణకు అదే దైవజనుడు మీ దగ్గరకు వచ్చి, అమ్మా దేవుడు నిన్ను వదిలేయాలనుకుంటాడు, సౌలు నిన్ను వదిలేయాలనుకుంటాడు అని దైవజనుడు చెప్తే సౌలు ఏం చేయాలి? పశ్చాత్తాపలేదా? మోసే గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం చూద్దాం, బాగుంటుంది, వివరిద్దాం. అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. దేవుడు ఎవరు చెప్తున్నారంట? సమూయేలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సౌలు నన్ను అనుసరించక ఎనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయిన గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనడానికి పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయిన సమాచారము వినెను. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు, యెహోవా వలన ఆశీర్వాదం కలుగుగాక, యెహోవా ఆజ్ఞ నెరవేర్చుతాను. రాత్రి దేవుడు ప్రత్యక్షమాడు. ఎవరికి? సమూయేలు. సమూయేలు ఆయన ఎవరు? సేవకుడు, అద్భుతమైనటువంటి దైవజనుడు, అద్భుతమైన ప్రవక్త. ఎప్పటి నుంచి? బాల్యము నుంచి. అద్భుతమైన దైవజనుడు ఎవరు? సమూయేలు అలా వస్తున్నాడంటే దేశంలో ఉన్న ప్రజలు భయపడతారు. అంత గొప్ప దైవజనుడు. కొంతమంది ఉంటారులే, కాలం మారింది ఇప్పుడు. దైవజనులు అలా వస్తున్నారు అనుకో, వందనాలు కూడా చెప్పరు, వచ్చినాడు పనికి మాలాడు అంటే దిక్కుండా పోతా తలకాయ. దైవజనుడు అన్న భయం కూడా లేదు. ఇంకా దరిద్రం ఏంటంటే దైవజనుడు ముందనే సరసాలు ఆడుతూ అంటారు. ఇప్పుడు దైవజనుడు అనుకున్నావా? ఏమనుకున్నావా? దేవుని సేవకుడు అంటే భయం ఉండద్దా? తప్ప కదా? తప్పు. దైవజనుడు ఉన్నాడు. సమూయేలు అన్న ప్రవక్త వస్తే భయపడేవాళ్ళు. అంత గొప్ప దైవజనుడు. సరే, కమ్ టు ద పాయింట్. సమూయేలు వస్తుంటే భయపడేవాళ్ళు. అలాంటి సమూయేలుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సమూయేలు, సౌలు నా మాట వినక నన్ను అనుసరింపక మానేశాడు, నేను సౌలును రాజుగా పెట్టినందుకు బాధపడుతున్న పశ్చాత్తాప అన్నాడా. అంటనే బాగా కోపం వచ్చేసింది. ఎవరికి? సమూయేలుకు. రాత్రంతా ఏడ్చాడు, రాత్రంతా ప్రార్థన, తెల్లారితోనే బయలుదేరాడు. వెళ్ళాడు ఎక్కడికి? సౌలు దగ్గర. సౌలు దేవుడు నిన్ను వదిలేశాడు. నువ్వు చేసిందంటే, నువ్వు చేసిన తప్పేంటే, పాపమేంటే, దేవుడు నిన్ను వదిలేశాడు అంటేనే సౌలు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు సౌలు పాపాన్ని గురించి పశ్చాత్తాపడ్డా లేదా? ఒప్పుకున్నాడా లేదా? నేను తప్పు చేశాను ఒప్పుకున్నాను లేదా? ఇక్కడ చూడండి, అదే 15వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు దాకా చెప్పాడు సమూయేలు. ఏమనే? సమూయేలు, సౌలు నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, దేవుడు నిన్ను వదిలేస్తున్నాడు అని చెప్తానే. అందుకు సౌలు ఏమన్నాడు చూడండి 30. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అంటే ఏంటి? ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకోవడం తప్ప రైటా? రైటే, ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. మరి నిజమైన పశ్చాత్తాపం కాదు ఇది. ఎందుకు? ఇప్పుడు చూద్దాం. నేను పాపం చేసి తిని అయినను, సర్లే పాపం అయితే చేసిన, అయినను నా జనుల పెద్దల ఎదుటను
ఇశ్రాయేలు ఎదుట నన్ను గన్నపరిచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతను వేడుకోనినందున. ఎందుకు తప్ప చెప్తాడు. పాపాన్ని ఒప్పుకున్నాడు, వాస్తవమే. ఒప్పుకున్న తర్వాత ఇందా చెప్పా, నీతికి దాసులుగా మన అవయవంలో అప్పగించాలని చెప్పానా. పాపాన్ని ఒప్పుకున్నాడు, కానీ ఎందుకు పాపం వచ్చిందో, ఎవరిని దాచిపెట్టడం వల్ల పాపం వచ్చిందో ఆ పాపాన్ని కడిగి వేసుకోవడానికి ప్రయత్నం చేయాల. అంటే ఏంటి, ఎందుకు పాపం చేశాడు సౌలు? అగాగు అనే రాజును, అమాలేకీయులను, జంతువులను, బలులను అలా దాచిపెట్టాడు. నువ్వు పాపం చేస్తున్నావు, వెంటనే ఏం చేయాలి? వాటిని చంపేయాలి, రాజును చంపేయాలి, ఆ పాపాన్ని శుద్ధపరచాలి, ఆ పాపాన్ని క్లీన్ చేయాలి. అంటే ఆ క్రియలను చేయాలా వద్దా సౌలు? చేయాల. ఏం చేస్తున్నాడు? పాప అయితే చేసినా కానీ సరే పా దేవుని మొక్కుదాం, ఎట్లా ప్రజలు బాధపడతారు, పా దేవుని మొక్కుదాం. దేవుడు మొక్కడం కాదు ఇంపార్టెంట్. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? నువ్వు తప్పు చేసినప్పుడు, పాప చేసినప్పుడు, రొచ్చులో పడినప్పుడు పాపాన్ని ఒప్పుకోవాలి, పరిచయం చేయాలి, కాదంటంలా. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది నీతికి దాసులుగా నీ కళ్ళు, నీ చూపులు, నీ హస్తాలు, నీ చేతులు అప్పగించాలి. ఏ పాపంలో పడ్డామో, ఏ రొచ్చులో పడ్డామో దానికి నీతికి దాసులుగా అప్పగిస్తున్నప్పుడు అది నీ నిజమైన పశ్చాత్తాపాన్ని కొలమానం. ఇందాక చెప్పా, పశ్చాత్తాపంలో ఇంతసేపు ఏడిస్తే దేవుడు క్షమిస్తాడా? గంట ఏడిస్తే దేవుడు క్షమిస్తాడా? రోజు ఏడిస్తే దేవుడు క్షమిస్తాడా? ఇప్పుడు చెప్పండి సమాధానం. పశ్చాత్తాపంలో దుఃఖం, పశ్చాత్తాపంలో దోషారోపణ. దుఃఖం ఉండొచ్చా లేదా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రాముఖ్యమైనది పశ్చాత్తాపం ఉండాల్సింది తెలుసా? అప్పగించుకోవడం. ఏంటే అప్పగించుకోవడం. నువ్వు ఎంత ఏడుస్తావా, కొంతమంది అంతెందుకు. నేను ఈ 10 ఏళ్ళు 12 ఏళ్ళు నా ఎక్స్పీరియన్స్, నా స్పిరిచువల్ లైఫ్లో మందిరానికి వచ్చాడు. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఒక చర్చికి వెళ్తాడు. ఆ అమ్మాయి ఆదివారం వచ్చిందనుకో, శుక్రవారం వచ్చిందనుకో, ఏడ్చిందంటే దొల్లి ఆ పాప ఏడుపులు ఎక్కిళ్ళు ఇన్ని పాస్టర్ గారు దైవజనులు మురిచిపోయారు. బాబ్బా ఏం ఏడుస్తుంది. మత్తయి సువార్త, యోహాను సువార్తలు ఈమె పేరు లేకుండా పోయిందని బాధపడేవాడు దైవజనుడు. అంతలా ఏడ్చేది. అర్థం కాలేదు, అర్థమైందా? మత్తయి సువార్తలో, యోహాను సువార్త ఏం పేరు లేదే బా, నాకు కానీ అవకాశం ఏంటంటే ఏం పేరు అట్లా రాసి, అంత పశ్చాత్తాపం. దైవజనుడు అమ్మ వచ్చి పాట పాడు, అలాగే గారు వంగొంగి వచ్చేది. ఏడ గూని వచ్చేది అనుకున్నాడు పాస్టర్ గారు. అంటే అంత వినయం, అంత తగ్గింపు, అంత కన్నీరు, నిజంగానే ఏడ్చేదండి. వాక్యం వినేపడలో అంటే ఏడని తప్పటంలే, మంచిదే. దుఃఖపడడం తప్పారైట, మంచిదే. విరిగి నలిగిన హృదయం కలిగిన మంచిదే, చాలా మంచిదే, చాలా మంచిది. కానీ దానికంటే మంచిది ఏంటో తెలుసా? అప్పగించుకోవడం. నీ క్రియలు కొలబద్ధత ఏంటో తెలుసా? నీ శరీర అవయవాలను, క్రియలను నీతికి, భక్తికి అప్పగించుకోవడం. కానీ కన్నీరు ఏడ్చడం వాస్తవమే, నిజమే, కాదంటలే. మందిరంలో అంత ఏడ్చేది. ఒక రోజు పాస్టర్ గారు 2 నెలలైంది 3 నెలలైంది ఆ అమ్మాయి కన్నీరు భక్తిని చూసి ఏమనుకున్నాడు? ఆశ్చర్యపోయాడు. పరిచయం బాధ చెప్పుకిచ్చాడు. అమ్మా ఇదమ్మా అందరికి చెప్పేవాడు. ఏమో సార్ ఎంత బాధపడి ఎంత కన్నీరు వస్తుందో అని చెప్పేవాడు. అంటే అంత రోల్ మోడల్గా చెప్పేవాడు. ఎవరి గురించి? అమ్మాయి. 2 వారాలు 3 వారాలు గడిచింది. ఓ రోజు ఆ పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు, భార్య భర్త ఇద్దరు తెల్లబట్టలు వేసుకొని మంచిగా బండిలో పోతున్నారు గోకోడికి. పోతా అంటే ఇంతలో పాస్టర్ గారి పక్కన బర్రు అని ఒక బండి పోయింది. అది 615 బండి ఉంటుంది కదా. ఆ బండి వెనక ఈ భక్తిపరురాలు ఉంది. అర్థం కాలేదు, అర్థమైందా? ఆ బండి వెనక ఉన్నారు ఈ కన్నీటి ప్రార్థనా పరురాలు ఉంది. సరే ఈ బండి పోతానే పాస్టర్ గారు బండి బలి ఉందని చూస్తున్నాడు. బండి కల్లా కొంచెం కళ్ళట పైకి ఎత్తి సరికి ఏమో చూసినట్టు ఉందేమో. ఆ బండి ఆ స్పీడ్ బ్రేకర్ ఆగుతానే ఈ కన్నీటి ప్రార్థనా పరురాలు అద్దరిపడినాడు పాస్టర్ గారు. ఎందుకు ఈ మాట అయిపోయింది తెలుసా? ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది, బాధ వస్తుంది. కానీ నీ ఏడుపు, నీ దుఃఖం, నీ బాధ, నీ పశ్చాత్తాపానికి కొలమానం కాదు. నువ్వు ఎంత అప్పగించుకుంటున్నావు, శరీరం బాగాలేకపోయినా, మనసు బాగాలేకపోయినా, ప్రార్థన చేయబుద్ధి కాకపోయినా, వాక్యం చదవబుద్ధి కాకపోయినా, దేవుని సన్నిధిలో అప్పగించుకునే మనసు ఉండాలి. నా జీవితంలో నా ఎక్స్పీరియన్స్ నేర్చుకున్న పాట. అర్థం కలదా? ఎస్, శరీర కోరికలు వస్తాయి, శోధింపబడతాం, తప్పు చేయాలనిపిస్తుంది, పాపం చేయాలనిపిస్తుంది, ఆకర్షింపబడతాం. ఈ ఆకర్షణలు నమ్ముకోకుండా మన శరీర అవయవాలను అప్పగించుకోవాలి. అదే పౌలు అన్నాడు. ఏమని? మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను నాయనా. ఒకప్పుడు మన అపవిత్రతకు, పాపానికి ఏ విధంగా మీకు తెలియదు అనుకుంటా. మేము చిన్నప్పుడు సినిమాకి వెళ్ళేటప్పుడు, చిన్నప్పుడు అంటే 9th క్లాస్ 10th క్లాస్లో కొత్త సినిమాలు రిలీజ్ అయినాయి అనుకో, సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు టికెట్ దొరకలేదనుకో, మీరు నమ్మని చెప్తే ఆ లైన్లు ఉంటాయి కదా, మీదికి ఎక్కి, బారులు ఎక్కి, పైకి ఎక్కి, కిందికి ఎక్కి, మొత్తానికి అయితే టికెట్ సంపాదించాలి. ఇప్పుడు టికెట్ ఈజీగా వస్తాయా? రావు. రాకపోయినా, దొరక్కపోయినా మరీ వెళ్ళి సంపాదించేవాళ్ళు. ఏంటి, అవునా కదా?
మీరు చేయలేదేమో, మేమైతే మా బ్యాచ్లో ఉన్నప్పుడు అలా చేసేవాళ్ళం. ఎందుకు మాట్లాడానంటే, దొరక్కపోతే దొరికేంతవరకు వదిలిపెట్టాం. తిరుపతిలో చదివేటప్పుడు, సినిమా పేరు చెప్పే బాగోదు కానీ, తిరుపతిలో చదివేటప్పుడు మా కాలేజీలో ఒకడు ఉండే. వాడికి ఆ హీరో అంటే ఫేవరెట్. నేను నమ్ముతారా, థియేటర్ మొత్తం కొన్నాడు. థియేటర్ ఉంటుంది కదా, ఒక టికెట్ 500 200 అనుకో, థియేటర్ మొత్తం కొని అందరికి టికెట్లు పంచినాడు. పిచ్చి ఇచ్చేతమని తెలుసా, అప్పు చేసి మరీ కొన్నాడు. అది ఎందుకు ఈ మాడిపోయింది తెలుసా, డబ్బు లేకపోయినా అప్పు చేసుకుంటావే, శరీరం సహకరించకపోయినా పరుగులు తీస్తామే. మరి మనసు బాగాలేకపోతే ఎంతమంది ప్రార్థన చేద్దాం? మనసు బాగాలేకపోయినా, శరీరం సహకరించకపోయినా భక్తి చేయాలని, ఆత్మీయత చేయాలని, పాపం చేసాం వాస్తవమే, శరీరం సహకరించాల, ప్రార్థన చేయబుద్ధి కావట్లా, భక్తి చేయబుద్ధి కావట్లా, అయినా సరే అప్పగించుకో. ఏం అప్పగించుకోవాలి? మన శరీరాన్ని నీతికి అవయములుగా అప్పగించు. చెయ్యి, పరిచర్య చెయ్యి, భక్తి చెయ్యి, ప్రార్థన చెయ్యి, దాని మీద దృష్టి పెట్టద్దు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఆ యవనసుడు చెప్పాడు, నాయనా సాతాను మీలాంటి యవనసులు పడగొట్టేది ఎక్కడ తెలుసా? నువ్వు పాపం చేసావు, తప్పు చేసావని నెలలుగా వారాలుగా దేవుని పనిలో నిమగ్నం కాకోకుండా దోషారోపణతో నింపుతాడు. అది దేవుని చిత్తం కాదు. దోషారోపణతో మాటికి నింపడం దేవుని చిత్తం కాదు. ఉదాహరణ, మీ బిడ్డ ఉన్నాడు, తప్పు చేశాడు, ఇంకా తప్పు చేశాడు అనుకోండి, కొట్టారు, తిట్టారు, వాడు నిజంగా పశ్చాత్తాపడ్డాడు, క్షమించాడు. కానీ వాడు మిమ్మల్ని చూసిన ప్రతిరోజు, ప్రతిసారి గిల్టీగా ఫీల్ అయ్యి తలదించుకొని, నీతో మాట్లాడాలని సిగ్గుతో తలదించుకొని ఇంట్లో అలా బిహేవ్ చేస్తున్నాడు అనుకో, తల దించుకొని, మీరు బాధపడతారా? నీ కన్నా కడుపును పుట్టిన కొడుకే, కూతురే నీతో మాట్లాడుకుని గిల్టీగా ఫీల్ అయిపోయి మూలం కూర్చొని దాక్కొని, అయ్యో ఒప్పుకున్నాడు నీకు చేసి తప్పే అని, అయినప్పుడు వాడు గిల్టీగా ఫీల్ తల దించుకొని మూలకుండి అన్నం తినుకోకుండా, కూడి తినుకోకుండా, నిద్రపోకుండా నీకు దూరంగా ఉన్నాడు అనుకో, తల్లిగా మీరు వేశారు, ఎందుకు అలా ఉంటావు? నా తప్పు చేసి వాస్తవమే, రారా చేర్చుకోరా మీరు. మరి పరమ తండ్రి చేసుకుంటాడు. కానీ సాతాన్ని ఏం చెప్తాడు తెలుసా? ఆయన నిన్ను క్షమించడు, ఆయన నిన్ను క్షమించడు, ఆయన మహాపరుషుడు, రా బయటికి రా అని సాతాను మీ మీద మాటికి దోషారోపణ చేసి ఆయన సన్నిధిలో కూర్చొనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, వాక్యం చదువునివ్వకుండా, మందిరానికి వెళ్ళకోకుండా, పరిచయలో పాల్గొనివ్వకుండా దోషారోపణతో కృంగదీస్తాడు. కృంగిపోకండి. ఏం చేయాలి? నీతికి దాసులుగా అప్పగించేసేయండి. వీటిని ఒకప్పుడు పాపం చేయడానికి సహకరించకపోయినా ఇస్తామే. నేను చెప్పింది నిజమండి. భూతబొమ్మలు చూడడానికి, సినిమాలు చూడడానికి రాత్రులు పగళ్ళు మేలుకొని, మీరు నమ్మరు చెప్తే, నేను కూడా డిప్లొమా చదివేటప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండే. సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటే, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎగరొట్టు మరి సినిమాకి వెళ్ళిన రోజులు ఉన్నాయి. సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి మార్కులు లాస్ట్లో, ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ మిడ్ ఎగ్జామ్స్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కలిపి కూడిన తర్వాత మార్కులు వస్తాయి ఫైనల్. మన కాన్ఫిడెంట్ ఏంటంటే, ఈ మిడ్ ఎగ్జామ్ రాకపోయినా ఫైనల్ ఎగ్జామ్స్లో ఈజీగా పాస్ అయిపోతాం అని మిడ్ ఎగ్జామ్స్ ఎగరొట్టి సినిమాకి వెళ్ళేవాళ్ళం. నేను సీరియస్ చెప్తున్నా. ఒకప్పుడు నా గతాన్ని బట్టి బాధపడతాను. అలా ఎగ్జామ్స్ ఎగరగొట్టి మరీ ఎక్కడికి వెళ్ళాం? సినిమాలకు వెళ్ళామే. మరి దేవుని పరిచర్యకు, దేవుని సన్నిధికి, ప్రార్థన చేయడానికి, భక్తి చేయడానికి మాత్రం అప్పగించుకోం. ఏం అప్పగించుకోం? మన శరీరాన్ని. అది నిజమైన పశ్చాత్తాపం కాదు. నిజమైన పశ్చాత్తాపం కొలమానం అప్పగించుకుందామా? ఏమైనా అర్థమైందా? నేను చెప్పిన మాట అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, నిజమైన పశ్చాత్తాపానికి కొలమానం ఏంటి? అప్పగించుకోవడం. అడుగుదామా? ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా నా కన్న తండ్రి, ఎవరైతే నీ బిడ్డలు మోకరించి, తండ్రి నా జీవితంలో ఎన్నోసార్లు దోషారోపణ గుండా, గిల్టీతో నీ మందిరంలో అడుగు పెట్టకుండా, నీ సన్నిధిలో అడుగు పెట్టకుండా, నీ సన్నిధిలో యథార్థంగా నా శరీర అవయవాలను అప్పగించుకోకుండా నీ దూరం అయిపోయాను నాయన, నన్ను క్షమించు ప్రభువా. అలాగే నాయన, పాపాన్ని నిర్లక్ష్యంగా చూడకుండా, చేసిన తప్పును బట్టి, దోషాన్ని బట్టి గుణపాఠం నేర్చుకుని నా జీవితాన్ని కట్టుకునే కృపనివ్వు తండ్రి. నేను తప్పు చేసిన వాస్తవమే. మరలా నేను నా తప్పు చేయకుండా, పాపం చేయకుండా నా అవయవాలను, నా శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకునే శక్తి నాకిమ్ము, బలాన్ని నాకిమ్ము, కృపను నాకిమ్ము, నన్ను క్షమించు. అలాగే నీ బిడ్డల ప్రభువా, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నీ బిడ్డలు లేవనెత్తు ప్రభువా. ఎందుకంటే ఎక్కువ కాలం దోషారోపణలో కృంగిపోవడం కాదు, అటు కృపని బిడ్డలు దయచేయమని, నాకు దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి.